హాయ్ ఫ్రెండ్స్! మనలో చాలామందయితే కార్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో, కార్ అందంగా కనపడడానికి మనం చాలా డెకరేటివ్ యాక్సెసరీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఒక కార్‌కి మంచి క్రోమ్ బీడింగ్ ఉంటే గనుక అది చాలా అందంగా అయితే కనబడుతుంది. ఈ వీడియోలో నేను మన కార్‌కి క్రోమ్ బీడింగ్ ఎలా వేసుకోవాలి అనే సంగతి అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చెప్పబోతున్నాను. మనం బయటికెళ్ళి కార్ డెకర్స్‌కి వెళ్లి వేయించుకుంటే గనుక మనకి చాలా డబ్బులైతే అవుతాయి. సో, ఈ వీడియోలో నేను మనకు సింపుల్‌గా కార్ బీడింగ్ ఎలా వేసుకోవాలి అనే సంగతిని ఈ వీడియో అయితే కంప్లీట్‌గా అయితే చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ క్రోమ్ బ్రేడింగ్ చూసుకుంటే కనుక ఇది మనకి క్రోమ్ ఫినిష్‌తో అయితే వస్తుంది. వెనకాల మనకి 3M టేప్ అయితే మనకైతే ఫిక్స్ అయ్యి ఉంటుందనమాట. ఇది మనకి కార్‌కి అయితే అటాచ్ అయ్యి ఉంటుంది. సో మీకు కావాల్సినట్టుగా కావాల్సిన లెంగ్త్‌లో మీరైతే కట్ చేసుకోవచ్చనమాట. సో అదే విధంగా సో, మీకు డోర్‌కి ఏదైతే ఎడ్జ్ ఉందో, ఈ ఎడ్జ్ దగ్గర కావాల్సిన లెంత్ అయితే మీరైతే కట్ చేసుకొని, ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ ఉన్న ఆ రెడ్ కలర్ టేప్‌ని తీసేస్తే గనుక ఈ విధంగా అయితే అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే కనబడుతుంది. అలా అన్నిటికి కూడా మనం అయితే అతికించుకోవాలనమాట. అన్ని డోర్స్ దగ్గర. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూ కలర్ కనబడుతుంది కదా! ఈ స్ట్రిప్స్‌ని అయితే మనమైతే పీల్ ఆఫ్ అయితే చేయాలనమాట. అప్పుడు మీకు క్రోమ్ కలర్‌దనేది బయటకొస్తుంది. సో, ఈ బ్లూ కలర్ అయితే బయటున్న ఈ కవర్‌నైతే ఈ ఫిల్మ్‌నైతే మనమైతే తీసేయాలి. తీసిన తర్వాత మనకి ఈ విధంగా క్రోమ్ స్ట్రిప్ అయితే కనబడుతూ ఉంటుంది. సో, ఇది మనకి ఇంకా పీల్ ఆఫ్ చేయలేదు. ఇంకా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అందంగా అయితే కనబడుతుందనమాట. సో, కంప్లీట్‌గా స్ట్రిప్ ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. చూసుకుంటే గనుక మనకి మిర్రర్ కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ అదే విధంగా సైడ్ గ్లాస్‌కైతే పెట్టాను. అండ్ అదే విధంగా కిందన చూసుకుంటే కనుక డోర్ క్రాష్ గార్డ్ కూడా మనమైతే ఈ క్రోమ్ స్ట్రిప్ వేస్తే మనకైతే లుక్ అయితే బావుంటుందనమాట. సో, ఈ విధంగా అయితే నేనైతే సెటప్ అయితే చేశాను ఒకవైపు. సో, బ్యాక్ చూసుకుంటే గనుక ఈ విధంగా అయితే కనబడుతుంది. నేను 2 స్ట్రిప్స్ అయితే ఈ విధంగా అయితే పెట్టాను. కొంచెం లుక్ అయితే బావుందని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా చూసుకుంటే గనక ఇందాకడ అవతల సైడ్ ఎలా అయితే డోర్స్‌కి క్రోమ్ స్ట్రిప్స్ పెట్టానో అదే విధంగా వల్ల మనకైతే లుక్ అయితే ఎలివేట్ అయితే అయిందనమాట. ఓవరాల్‌గా చూడడానికైతే కొంచెం యాస్థెటిక్స్ అయితే కార్‌కైతే బావున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా! సో, ఫ్రెండ్స్ దీనికి మొత్తానికి నాకు బడ్జెట్ ఎంత అయిందనుకుంటే గనక జస్ట్ 200 రూపీస్‌కి అయితే నేనైతే పర్చేస్ చేశాననమాట. సో, ఇది మన మీషోలో అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు కూడా అయితే పర్చేస్ చేయండి. మీ కార్ లుక్‌ని ఎలివేట్ అయితే చేయండి. సో, ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే గనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే గనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.